అంటే ఆయుర్వేదాలో ప్రాణాయామం అనేది అసలు ఎలాంటి రోల్ ఉందండి? అంటే అసలు ప్రాణాయామం జనరల్గా అసలు ఎలా యూస్ఫుల్? ప్రాణాయామం అంటే ఒక పర్టిక్యులర్ మెథడ్లో మనము బ్రీదింగ్ ప్యాటర్న్ని ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఇవి 8 టైప్స్ చెప్పారు ఆయుర్వేదాలు. ఈ ప్రాణాయామం అనేది ఆల్వేస్ సజెస్టబుల్ ఇఫ్ డన్ అండర్ సూపర్విజన్, ఎందుకంటే దానికి ఒక రిథమ్ ఉంటుంది. సో ఆ రిథంలోనే చేయాలి అది, లేకపోతే ఇట్ ఈస్ ఐదర్ నాట్ ఎఫెక్ట్ఫుల్ ఆర్ అది కరెక్ట్గా బాడీ తీసుకోలేదు. సో ఇవి చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మంచి స్కిన్ షైన్ అవుతుంది, ఎందుకంటే మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ వెరీ గుడ్ ఏమంటారంటే కామింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఏదైనా రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నా కూడా క్యూర్ అవుతుంది. ఇట్ ఈస్ సైడ్ బై సైడ్ మనం మెడికేషన్ తీసుకుంటూ ప్రాణాయామం చేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు బ్రెత్ నీట్గా ఉంటుంది. ఓకే ఓకే. నార్మల్గా కామింగ్ అనేది మనకి మెడిటేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రాణాయామం ఈజ్ డిఫరెంట్. మెడిటేషన్ ఈజ్ ధ్యానం. ఓకే, దట్ ఈస్ ఓన్లీ ఫర్ బ్రెయిన్, బికాస్ బ్రెయిన్ ఈజ్ ద మెడిటేషన్లో కూడా యోగ నిద్ర ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దీస్ ఆర్ మోర్ కాన్సన్ట్రేట్ చేసేవి స్ట్రెస్ రిలీవర్స్ కానీ, లేకపోతే ఎవరికైనా చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ కామింగ్ ప్రొసీజర్స్. మీకు నార్మల్గా చేయించేటప్పుడు మీరు చదువుకునేటప్పుడు కంపల్సరీ మీరు మెడిటేషన్ చేయాలి, కంపల్సరీ ప్రాణాయామం చేయాలి, ఇలా ఉంటుందా అండి? అంటే కంపల్సరీ అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బీ హెల్తీ నేను కూడా ఫాలో చేసేదాన్ని, బికాజ్ మేము ఎవరికైనా చెప్పే ముందు బట్ వీ షుడ్ ఫాలో ఇట్ ఫస్ట్. సో ఎస్, ఫాలో చేయాలి అంటే వీ హ్యాడ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్ ఆల్సో. సో మేము ప్రాక్టీస్ కూడా చేసాము, we gave an exam about it. So it is a collective process. Okay.